సో ఈ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంత అయిన తర్వాత రిజిస్ట్రార్ గారు ఏం చేస్తారంటే మిగిలిన సేల్ డీడ్ అదేవిధంగా గిఫ్ట్ డీడ్ ఎలా అయితే చేస్తారో అదేవిధంగా ఈ వీలునామాను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్ట్రార్. మీ ప్రాపర్టీ ఏరియాలో ఉంటే అలానే కాకుండా మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఉదాహరణకి మీ ప్రాపర్టీస్ ఇతరత్ర ప్రాంతాలు ఉంటే అక్కడక్కడ ఉన్న డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, కానీ మీరు మాత్రం వేరే ప్రాంతం ఉన్నారనుకోండి, మీరు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ గారిని మీరు అప్రోచ్ అయితే ఈ వివరాలన్నీ వారికి అందజేస్తే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ని మీకు ఆయన రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్కానింగ్ మిగిలినటువంటి సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఎలా అయితే అవుతుందో అదే విధంగా ప్రొసీజర్ అంతా అవుతుంది. ఆఫ్టర్ 2 days 3 days మళ్ళీ మీ డాక్యుమెంట్ మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా ప్రొసీజర్. దీన్ని గుర్తుపెట్టుకోండి. విల్ డీడ్ ఒకసారి రాసుకుంటూ అవుతుందా సార్, మళ్ళీ దీన్ని కరెక్షన్ చేసుకోలేమా? గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ ఎంటైర్ లాస్ట్ బ్రీత్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా విలునామా రాసుకోవచ్చు. ఒక విలునామా రాసేటప్పుడు బిఫోర్ ఆటోమేటిక్గా ఉన్న విలునామా అనేది రద్దుపరిచే క్లాజ్ని ఇందులో మెన్షన్ చేసుకుంటే ప్రీవియస్గా రాసుకున్న విలునామాను కూడా రద్దుపరిచే అవకాశం ఉంటుంది. లాస్ట్ బ్రీత్లో మీరు ఏదైతే విలునామా ఉంటుందో ఆ విలునామా మాత్రమే పరిగణలో తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో విలునామాలో ఏ పార్టీస్ మనం మెన్షన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ మెన్షన్ చేయండి. మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉంటే అన్ని అకౌంట్స్ మెన్షన్ చేయండి. అంటే సార్ అమౌంట్ ఎలా ఉంటుంది, మీరు లాస్ట్ బ్రీత్ తీసుకునేసరికి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీకు ఎంత ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ వివరాలను కూడా మీరు ఇందులో పొందుపరచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా ఆర్డీలు కానీ ఎఫ్డీస్ కానీ ఉంటే వాటిని కూడా పొందుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడికి ఏమైనా స్థలాలు కానీ చేయాలా, ఇతరత్ర ఏమి లేదా, ఒకవేళ మీ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, ఆ గోల్డ్ని కూడా మీరు ఆ వివరాలను కూడా అందులో నమోదు చేసుకోవచ్చు. మీ తదనంతరం మీ యొక్క వీలునామాలో ఆ యొక్క గోల్డ్ ఎవరికి చందాలు రాసుకోవచ్చు. ఇదే కాదండి, రీసెంట్గా కొత్త ఆప్షన్ కూడా మనకు వచ్చింది, కాపీ రైట్స్ యాక్ట్. అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియా చాలా ప్రబలంగా పెరిగిన తర్వాత సోషల్ మీడియా నుంచి కూడా, అంటే యూట్యూబ్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా మీకు ఆదాయ మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కాపీ రైట్స్ వల్ల మీరు ఏదైనా బుక్ రాశారు, లేకపోతే రాయల్టీ వస్తుంది, ఇతరత్ర మార్గాల ద్వారా మీకు రాయల్టీ హక్కులు కానీ లేదా ఏదైనా కాపీ రైట్స్ కానీ ఇట్లా ఉంటే వాటిని కూడా అందులో పొందుపరిచి అవి కూడా ఎవరికి ఇవ్వాలి, పాస్వర్డ్స్ ఇవ్వచ్చు, యూజర్ ఐడీస్ ఇవి కూడా ఎవరికి ఇవ్వాలి, మీ తదనంతరం ఎవరు వాటికి హక్కుదారులు అవుతారనే విషయాన్ని కూడా మీరు అందులో పొందుపరచుకోవచ్చు. సో ఆస్తిని సంపాదించుకోవడం ఒకటే కాదు, ఆస్తిని నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ ఆస్తిని మీ తర్వాత మీ తదనంతరం మీ వారసులకి ఎటువంటి గొడవలు లేకుండా వాటిని అందివ్వడం కూడా అంతే ప్రాధాన్యం. ఆ సందర్భంలో మాత్రమే మీ వీలునామా అన్నది వ్యాలిడిటీ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి సంబంధించిన వీడియో. దీనికి సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు లేదా సలహా సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీకు దేనికి సంబంధించినటువంటి ఒక వీడియో కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వీడియో కావాలనుకుంటే కింద మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. జై హింద్.